హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మా అత్తగారు వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఈ పిల్లని చూసారా, చెప్పాను కదా మా చిన్నోడు వాళ్ళ అక్క అని చెప్పి. ఇదైతే రోడ్డు మీద ఒక్కరితే నడుస్తుందంటే ఎవరిని పట్టుకొని ఇవ్వట్లేదు. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇదే ఆ రూట్, వెళ్ళే రూట్. నిన్న చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళామని చెప్పి. సో అక్కడ నుంచి వీళ్ళ ఇల్లు అయితే దగ్గర అనమాట. అక్కడ నుంచి నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో నడుచుకుని అయితే వెళ్తున్నాం మేమైతే. చూసారా, వాళ్ళ మమ్మీ వెనక వెళ్తుంటే అది ఎలా పరిగెడుతుందో పట్టుకోవద్దని చెప్పి. సో అదే మా అత్తగారు వాళ్ళ చెల్లి ఇల్లు అనమాట. సో చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. కొంచెం పైకే కట్టుకున్నారు, అంటే ఏమైనా వాటర్ కానీ వచ్చినా కూడా పై వరకు రాకుండా పైకే కట్టుకున్నారు. కాకపోతే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకే మేము వీడియో పెద్దగా తీయలేదు. సో ఇలా వచ్చామన్నమాట వీళ్ళ ఇంటికి. ఇక్కడ వీళ్ళు చూసుకొని చిన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళు స్నానం చేసేవారంట ఒక రివర్. ఆ రివర్ చూద్దామని చెప్పి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ కాసేపు కూర్చొని ఇలా వెళ్తున్నాము. అది కూడా దగ్గరే, నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఈ పక్కనే అన్నమాట. సో అది చూసారా, రోడ్డు మీద ఎలా పరిగెడుతుందో. అసలు దాన్ని ఎవరు పట్టుకోకూడదంట, రాళ్ళు ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మాకు భయం. మా చిన్నోడైతే మాత్రం అసలు కిందకి దింపలేదు, ఎందుకంటే రాళ్ళు మళ్ళీ ఎక్కడైనా పడ్డాడంటే దెబ్బలు తగులుతాయని చెప్పి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇదంతా మొత్తం చుట్టుపక్కలంతా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ మా హస్బెండ్ అండ్ మా వదిన వీళ్ళందరూ ఈ రూట్లోనే ఎక్కువ చిన్నప్పుడు వచ్చేవారంట. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఇక్కడ రివర్, స్నానాలు చేయడానికి వచ్చేవారంట ఇక్కడికి. సో ఇదైతే చూసారా, ఇదొక టెంపుల్ అనమాట, మన హిందూ టెంపుల్. ఇక్కడైతే ఒక 5 తలల పాము అయితే ఉంటుందంట. అది మధ్యాహ్నం 12 తర్వాత అటు సైడ్ ఎవరు వెళ్ళరంట, ఎందుకంటే ఆ పాము అంట అక్కడ రివర్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తుందంట. అండ్ మా అత్తగారు కూడా ఒకసారి చూసారంట అది పాముని. సో అక్కడ టెంపుల్కి అయితే మధ్యాహ్నం 12 తర్వాత ఎవరు వెళ్ళరనమాట. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. సో ఇవన్నీ చూసారా, అరటి చెట్లు, మొత్తం అరటి చెట్లే ఉన్నాయి ఇక్కడ అంతా. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే నేను చెప్పిన రివర్. సో ఇక్కడ చిన్నప్పుడు అయితే మా హస్బెండ్ వాళ్ళు నీట్గా ఇక్కడ కూర్చొని చాలాసేపు స్నానం చేసి ఆడుకొని వెళ్ళేవారంట ఇక్కడికి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు. ఇది చాలా పెద్ద రివర్ అనమాట, చివరి నుంచి చాలా చివరి వరకు ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచో వస్తుందంట ఈ వాటర్ అలాగా. సో రిటర్న్ అయితే అయిపోయాం. వీళ్ళిద్దరూ చూసారా, రోడ్డు మీద నడుస్తున్నారు. కొంచెం సేపు మా చిన్నోడిని అయితే వదిలేము నడవడానికి. సో నడుస్తున్నారు. ఇంకా అలా చూసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.